హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తి గిరీష్. ఈరోజు అయితే సాటర్డే. ఇక్కడ ఆల్మోస్ట్ స్ప్రింగ్ అయితే స్టార్ట్ అయింది, కానీ చలి మాత్రం ఇంకా తగ్గలేదు. మొన్నటి వరకు వింటర్ వల్ల బయటికి చాలా తక్కువ వెళ్ళాము. అందువల్ల లాస్ట్ 15 days నుంచి నేనైతే ఫుల్ డల్ అయిపోయా. అందుకని ఈరోజు ఖచ్చితంగా బయటకైతే వెళ్దాం అనుకున్నాము. మైండ్ కూడా కాస్త రిలాక్స్గా ఉంటుంది. అందుకే మార్నింగ్ లేచి ఇంకా రెడీ అయ్యాము. బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు శాండ్విచ్ చేసా, అదైతే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి. పనంతా అయిపోయింది అనమాట. కుకింగ్ కూడా అయిపోయింది. ఈ వీకెండ్ వచ్చింది అంటే అసలు ఖాళీ ఉండదు. వీక్ డేస్ లోనే హ్యాపీ ఖాళీ అనిపిస్తుంది. ఈ రోజు అయితే ఇంకా మొత్తం అన్ని కుకింగ్ కూడా కంప్లీట్ చేస్తా. ఎందుకంటే ఈ రోజు మొత్తం గ్రాసరీస్ అండ్ అలాగే కొంచెం బయటకు వెళ్దాం అనుకుంటున్నాం ఎక్కడికైనా. అందుకని చెప్పి మొత్తం కుకింగ్ కూడా కంప్లీట్ చేశాను. ఇప్పుడైతే గ్రాసరీస్కి వెళ్తున్నాం. ఇదో పెద్ద తలకే బోర్డు అయిపోయింది మాకు. ఎవ్రీ వీక్ ఈ గ్రాసరీస్ కి ఎక్కువ టైం పట్టేస్తుంది మాకు. సో ఇప్పుడైతే ఈ గ్రాసరీస్ కి వెళ్దాం పదండి. ఈసారి గ్రాసరీస్ ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయాయి. అండ్ అలానే ఈరోజు బయటకు కూడా వెళ్దాం అనుకున్నాం. అందుకని చెప్పి కార్ అయితే రెంట్కి అయితే తీసుకున్నాము. ఇక్కడ వచ్చిన కొత్తలో ఎక్కడ ఏం దొరుకుతాయి అండ్ ఎక్కడ ఏం బాగుంటాయి, ప్రైస్ ఎక్కడ తక్కువ ఉంటాయి, ఇలాంటివి ఏమీ తెలిసేవి కాదు. ఇప్పుడైతే అలవాటు అయిపోయింది. ఈ అట్లాంటిక్ స్పెషల్ గా ఎందుకు వస్తా అంటే చిలకట్టు ఉంటుంది అనమాట. ఇది వైట్ కలర్ లో ఉంటుంది, లోపల ఇలా వైట్ గా ఉంటది అనమాట. మిగతా అన్ని కూడా రెడ్, ఎల్లో ఆ షేడ్ లో ఉంటాయి. అవి నాకు నచ్చవు. అందుకని చెప్పి వీటి కోసం వస్తా. నెక్స్ట్ వాల్మార్ట్కి అయితే వచ్చాము. ఇక్కడైతే మార్నింగ్ వస్తేనే వెజిటేబుల్స్ అండ్ ఇండియన్ గ్రాసరీస్ అవి దొరుకుతున్నాయి. ఈవినింగ్ ఆ టైంలో వెళ్తే మొత్తం అంతా ఖాళీ అయిపోతుంది. అందుకే మార్నింగ్ అది రావటం స్టార్ట్ చేసాము. ఇది వచ్చేది సమోసా అనమాట. ఇక్కడ బాగా దొరికింది, అప్పుడప్పుడు తీసుకుంటాం. ఏం వెతుకుతున్నామంటే విటమిన్ డి ట్యాబ్లెట్స్ అనమాట. ఈ వింటర్ టైంలో అసలు మేము విటమిన్ D3 ట్యాబ్లెట్స్ అయితే అసలు యూజ్ చేయలేదు. అందువల్ల అయితే చాలా ప్రాబ్లమ్స్ అయ్యి ఫేస్ చేయాల్సి వచ్చింది. గిరీష్ నేను కూడా అందుకే ఇంకా డాక్టర్ చేత చెకప్ అది చేయించుకున్నాము. విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అన్నారు. అందుకని చెప్పేసి ఇంకా విటమిన్ డి ట్యాబ్లెట్స్ అయ్యి తీసుకుందామని అయితే వచ్చాము. వెతుకుతున్నాం అనమాట. అంటే కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఇంకా మేము ఓన్లీ విటమిన్ D3 తీసుకున్నాం ఫైనల్గా. ఇవన్నీ తీసుకున్నాక కాస్కోకి అయితే వచ్చాము. ఇక్కడ ఫ్రూట్స్ అవి తీసుకుందామని. అండ్ ఇక్కడ సాటర్డే సండే ఫ్రీ ఫుడ్ శాంపిల్స్ అవి ఇస్తారనమాట. అందులో బేకరీ ఐటమ్స్, కేక్స్, కుకీస్ అవైతే టేస్ట్ చాలా బాగుంటాయి. అవి తీసుకుందామంటే క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట కాస్కోలో. అందువల్ల స్మాల్ ప్యాకెట్స్ అవి దొరకవు. మేమేం చేస్తాం అంటే ఇలాగా ఫ్రీ శాంపిల్స్ వచ్చినప్పుడు టేస్ట్ చేస్తాం అనమాట. మొత్తం ప్యాకెట్ అంతా తీసుకుని పాడేయటమే తప్ప మనం అంతా తినలేము. అందుకే నాకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ శాంపిల్స్ పెట్టినప్పుడు తీసుకుంటా ఉంటా. ఈ రోజైతే నేను ఇక్కడ ఒక కొత్త చూసాను. ఏంటంటే పనసకాయలా ఉంది. దానిపైన లాంగ్వేజ్ వచ్చి వేరే ఏదో లాంగ్వేజ్లో ఉందన్నమాట. అది కానీ దాని ప్రైస్ చూస్తే మాత్రం $79 ఉంది. ఇంత ప్రైజా అని అనిపించింది అనమాట నాకు. ఇక ఫైనల్లీ వెజిటేబుల్స్ తీసుకుందామని ఇండియన్ స్టోర్కి అయితే వచ్చాము. వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాక చాలా రోజుల నుంచి ఏమైనా స్వీట్స్ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఎప్పుడూ అవి ఫ్రెష్గా ఉండట్లేదు ఎప్పుడొచ్చినా సరే. ఈ రోజైతే కొంచెం స్వీట్స్ అవి బాగున్నాయి అన్నమాట. అందుకని చెప్పి రసగుల్లా అవి తీసుకున్నాము. సో ఇక్కడ ముందు కూడా దొరుకుతున్నాయి అనమాట. ఇది నేను ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టైం చూస్తున్నా. బాగుంది. ఇవి కూడా దొరుకుతాయి. ఈ గ్రాసరీస్కి వెళ్ళటమే కాదు, అవి తెచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టడం, వాటిని మళ్ళీ సర్దడం, ఇదొక పెద్ద పని. ఈరోజు ఏంటంటే ఫ్రిడ్జ్ని చాలా రోజుల నుంచి కొంచెం క్లీన్ చేయట్లేదు. అందుకని ఇంకా ఈరోజు ఎలాగో గ్రాసరీస్ అయితే తెచ్చాం కదా అని మొత్తం క్లీన్ చేసాకే పెడదామని చెప్పి క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసాము. క్లీనింగ్ కంప్లీట్ అయ్యాకే మొత్తం అన్నీ సర్దాం అనమాట. సో గ్రాసరీస్ అన్నీ అయిపోయినాయి అనమాట. మార్నింగే చేస్తాను కదా ఫుడ్. ఇప్పుడైతే తినేస్తున్నాం.
ఆనియన్స్, కీరా, క్యారెట్ సలాడ్ లాగా అనమాట. ఈ సలాడ్ ప్లస్ ఈ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు ఇది తినేసాక మళ్ళీ కాసేపు బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. బయటకు వెళ్ళైతే చాలా రోజులు అవుతుంది. అందుకని ఈ రోజు అయితే కంపల్సరీ వెళ్ళాలని చెప్పి గబగబా తింటున్నాం అనమాట. తినేసి అప్పుడు బయటకు వెళ్దాం. ఎక్కడికనేది ఇంకా తెలీదు. ఏటి వెళ్ళాలంటే ఆయన వెళ్ళకపోయాయి అనమాట. ఫైనల్లీ అయితే బీచ్ దగ్గరికి వచ్చాం అనమాట. ఎక్కడికి వెళ్దాం అనుకుంటా ఇది కొంచెం దగ్గరలో ఉంది అనుకుని సరే అని చెప్పి ఇక్కడికి వచ్చాము. చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది, తగ్గలేదు. గ్లౌజ్ వేసుకున్న ఆగట్లేదు అనమాట. జస్ట్ ఒక పావు గంట అలా ఉండేసి వెళ్దామని చెప్పి కొంచెం రిలాక్సేషన్ గా ఉంటది అందుకని చెప్పి వచ్చాం. గిరీష్ మొత్తం క్లోజ్ చేశారు. నిజంగా బీచ్కి వచ్చి చాలా మంచి పని చేసామనిపించింది. చలిగా ఉండడం వల్ల మేము ఉన్నది 15 మినిట్స్ అయినా ఒక 1 మంత్కి సరిపడా రీఛార్జ్ అయ్యాము అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మీరు కూడా ఇలా డల్గా ఉంటే మీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళండి, చాలా రిలీఫ్ అవుతారు. నాకైతే ఇలా రావడం వల్ల మైండ్ రిలీఫ్ అయినట్టు అనిపించింది. ఎంతైనా నేచర్ సూపర్బ్. ఇక చల్లగా ఉండడం వల్ల తొందరగానే ఇంటికి స్టార్ట్ అయ్యాము. వెళ్తున్నప్పుడు సన్సెట్ వ్యూ కూడా బాగా అనిపించింది. ఫైనల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి గిరీష్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.